చెత్త పన్నుని రద్దు చేస్తాం. చెత్త పన్నుని చెత్తలు దొక్కుతాం. ఈ చెత్త ప్రభుత్వాన్ని, చెత్త పన్ను వేసిన ఈ ప్రభుత్వాన్ని, చెత్త పన్ను తీసేసి చెత్తలో పడేద్దాం. ఆర్థిక సంఘం ఇచ్చిన పంచాయతీ నిధుల్ని జగన్ 8,000 కోట్ల పంచాయతీ నిధులను దోచేశాడు, దారి మళ్లించాడు. పంచాయతీ నిధుల్ని కేంద్ర ప్రణాళిక సంఘం ఇచ్చిన ప్రణాళిక నిధుల్ని పంచాయతీలకి డైరెక్ట్ గా వచ్చేలా బాధ్యత తీసుకుంటాం. జగన్ వల్ల మీకు చాలా ఉద్యోగాలు ఇచ్చాడు. జగన్ మీకు 30,000 మంది ఆడబిడ్డలు ఆంధ్ర రాష్ట్రంలో 30,000 women have disappeared. 30,000 మంది ఆడబిడ్డలు అదృశ్యమైపోతే, ఇంకా చెప్పాలంటే 31,000 మంది పైబడి అదృశ్యం అయిపోతే ఈ ప్రభుత్వం అదీప్ రాజ్తో సహా ఒక్కరు మాట్లాడాల. నా జనవాణి కార్యక్రమానికి వచ్చి ఇద్దరు తల్లిదండ్రులు వచ్చి, అన్నా మా బిడ్డ కనిపించట్లేదన్నా, ఎవరు పట్టించుకోవట్లేదని జనవాణిలో కంప్లైంట్ ఇస్తే వారం రోజులకి బిడ్డ దొరికేస్తుంది. అంటే ఎవరైనా సరే బాధ్యత గల వ్యక్తులు సమాజంలో ఉంటే దొంగతనం చేసేవాడు భయపడతాడు, దోపిడీ చేసేవాడు భయపడతాడు. మీరు ఇదే మాట రేపొద్దున అదీప్ రాజ్ వైసీపీ కోసం ఓట్లకు వస్తే గెట్ లాస్ట్ అని చెప్పండి. గెట్ లాస్ట్ అదీప్, గెట్ లాస్ట్, గెట్ లాస్ట్ జగన్, గెట్ లాస్ట్. వీళ్ళు మీకు ఉపాధి అవకాశాలు కల్పించాలా, ఉద్యోగులకి కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ తీసుకురావాలా, మద్యపానం నిషేధిస్తామని చెప్పి మద్యాన్ని అమ్ముతా ఉన్నాడు, ఇసుకని దోచేశాడు, 450 కోట్ల భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి నుంచి దోచేశాడు, ఉద్యోగుల తాలూకు గ్రాట్యుటీ ఫండ్ ని దోచేశాడు. ఇన్ని దోచేసి ఇక్కడ ఆపలా రక్తంలో ఉండిపోయింది వైఎస్ జగన్ కి. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఒకటి పట్టుకొచ్చాడు. అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కాదు, వైఎస్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. అది ఇది మీరు ఆ బ్లూ టీషర్ట్ వేసుకున్న నువ్వే, మీకు సొంత ఇల్లుందా? మీకు లేదా? ఓకే. అద్దిల్లుందా? పోనీ అద్దింట్లో ఉంటున్నాడు కదా. ప్రతి ఒక్కరికి కింద పడో మీద పడో ఒక అద్దింట్లో ఉంటాం. ఎవరిల్లో అది మనం అద్దెకుంటాం. లేదంటే ఒక 40-50 గజాల స్థలం ఉంటుంది, అరెకరం భూమి ఉంటుంది, పావెకరం భూమి ఉంటుంది. అందరికీ ఉండకపోవచ్చు, ఉన్నోళ్ళకి. జగన్ ఏం చేస్తున్నాడంటే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఒకటి పట్టుకొస్తా ఉన్నాడు. అంటే మన ఇల్లు అక్కడ, ఉదాహరణకి ఇక్కడ ఈ షాప్ ఉంది, ఇక్కడ ఈ కిరాణా షాప్ ఉంది, అక్కడ మెడికల్ స్టోర్ ఉంది. ఆ మెడికల్ స్టోర్ మీద వాళ్ళకి అడగండి, వాళ్ళకి పత్రం ఉంటుంది, స్టాంప్ పేపర్ మీద ఫలానా తిరుమలరావు గారు దీనికి ఓనరు, ఈ మెడికల్ షాప్ కి ఫలానా అశోక్ వర్ధన్ గారు ఓనర్ దీనికి అని స్టాంప్ పేపర్ ఉండి ఉంటుంది. ఇప్పుడు వైఎస్ జగన్ వచ్చాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ప్రకారం ఏముండవంట. వచ్చి మన మొక్కాన ఒక జెరాక్స్ పేపర్ పడేస్తాడు, ఒక జెరాక్స్ పేపర్. అది అంటే మన సొంత ఇల్లు కానీ చిన్నపాటి షాప్ ఉన్నా కానీ మన ముఖాన్ని ఒక జిరాక్స్ పేపర్ పడేస్తారు. మీరు చెప్పండి, మీ ఇంట్లో చాలా మంది తల్లిదండ్రులు ఏదైనా పెట్టాలంటే వాళ్ళ పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ తెచ్చి పెడతారు. చిన్నపాటి ఇల్లుంటే తాకట్టు పెట్టి పెడతారు. బిడ్డలను చదివించుకోవాలంటే, ఇంజనీరింగ్ పంపించాలంటే ఇల్లు తాకట్టు పెడతారు. రేపొద్దున ఇల్లు తాకట్టు పెట్టడానికి మీ దగ్గర మీకు పేపర్స్ ఉండవు, మీ దగ్గర డిజిటల్ గా ఉంటుందంట. అన్ని వైఎస్ జగన్ ఇంట్లో ఉంటాయంట.
అన్ని నానక్రమగూడాలను హైదరాబాద్, తెలంగాణ, హైదరాబాద్ నానక్రమగూడాలో అక్కడ ఉంటాయంట, కంపెనీలో ఉంటాయంట జెరాక్స్ కాపీ మనకి ఒరిజినల్స్ అన్ని. అరే అదీప్ రాజ్ లాంటి వాడు ఇన్ని హక్కులుండి మనకే మన ఆస్తులను దోచేసుకుంటా ఉంటే, రేపొద్దున ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొస్తే మనకి తనఖా పెట్టుకోవడానికి ఒరిజినల్స్ కూడా ఉండవు మన దగ్గర. మన ఆస్తి పాస్తులన్నీ మీరు కనుక వైసీపీకి ఓటేస్తే ఉపాధి అవకాశాలు ఎలాగా పోయినాయి, ఉద్యోగులు నష్టపోయారు, మద్యపానం వచ్చింది, గంజాయి సాగు పోయింది. వరి రైతు నష్టపడ్డాడు, కానీ గంజాయి సాగు చేసే గొప్పోడి మటుకు డబ్బులు సంపాదిస్తా ఉన్నాడు ఈ రాష్ట్రంలో. వాళ్ళొక్కళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి. మీరు కూర్చోబెట్ట, మీరు ఆలోచించండి. మీ ఆస్తి పాస్తులన్నీ వైసీపీకి ఓటేసిన, అదీప్ రాజ్కి ఓటేసిన గాల్లో పెట్టిన దీపమే. ఆస్తులు పోతాయి. అందుకని మేము తీసుకున్న నిర్ణయం, నేను చంద్రబాబు గారు కమిటీతో మాట్లాడి ఒకటే నిర్ణయం తీసుకున్నాం. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ దీన్ని రద్దు చేస్తాం. ఆ మాట మీకు ఇస్తున్నాం. మీరు యువత, కొదమ సింగార్ లాంటి యువత, మీరు వీర ఝాన్సీ లక్ష్మీలు, మీరందరూ మీరు మార్పు కోరుకుంటే తప్ప జరగదు. ఈ వాక్యాలు చెప్పి నేను సభను ముగిస్తున్నాను. సముద్రం ఒకరి కాళ్ళ దగ్గర కూర్చొని మరగదు, తుఫాను గొంతు చిత్తం మనడం మెరగదు, పర్వతాన్ని ఎవరికి వంగి సలాం చేయదు. యువత కూడా ఎవరికి వంగి సలాం చేయకూడదు. యువత ఎవరికి వంగి సలాం చేయకూడదు. ఆడపడుచులు ఎవరికి వంగి సలాం చేయకూడదు. మీరు నిండు నవజీవంతో ఉన్న మిలమిలమిలలాడే ఖనిజాలు మీరెందుకు భయపడతారు? మేమున్నాం కదా మీకు. మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. మేమున్నాం మీకోసం. మార్చండి, ప్రభుత్వాన్ని మార్చండి, తీసుకెళ్లి తుంగలో తొక్కండి. తొక్కుతారా లేదా? తొక్కుతారా లేదా? తొక్కుతారా లేదా? మారుతాం, సంకల్పిద్దాం, బలమైన భవిష్యత్తు నిర్మించుకుందాం. భారత్ హ్యాస్ టు బికమ్ ఏ సూపర్ పవర్. ఆంధ్రప్రదేశ్ కి బంగారు బాట వేసుకుందాం. మీ భవిష్యత్తుకి బంగారు బాట వేస్తామని తెలియజేసుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మన పెందుర్తి నియోజకవర్గ అన్నదమ్ములకి, ఆడపడుచులకి, పెద్దలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, హారతి వెలిగించినప్పుడు ఒకటే మాట చెప్తా, నేను మీ గుండెలు రగిలించడానికి వచ్చా, మీ గుండెల్లో జ్యోతిని వెలిగించడానికి వచ్చా, ధైర్యమైన జ్యోతిని వెలిగించడానికి వచ్చా, మార్పును తీసుకురావడానికి వచ్చాను. అందుకని బంగారు భవిష్యత్తు కోసం ముందుకెళ్దాం తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ రెండు చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకున్నా. గాజు గ్లాస్ గుర్తు మీద పంచకర్ల రమేష్ గారు మనకి పెందుర్తి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం. అనకాపల్లి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అభ్యర్థిగా కమలం గుర్తు మీద మనకి సీఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు. పెందుర్తి సభను పెట్టుకొని జన సైనికులకి, జనసేన మద్దతుదారులకి నేను అందరికీ తెలియజేస్తున్నా, రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకి, 25 పార్లమెంటుకి మీరందరూ బీజేపీ కూటమికి, బీజేపీ పార్టీకి అభ్యర్థులకి, మనకి తెలుగుదేశం అభ్యర్థులకి మనస్ఫూర్తిగా మద్దతు ప్రకటించి ఈ ప్రభుత్వాన్ని తుంగలో తొక్కడానికి మీ చేయూతనివ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రాజంపేటలో కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా భారీ మెజారిటీతో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై టీడీపీ, జై బీజేపీ. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై హింద్.